అద్దంలో తనని తాను చూసుకుంటూ రామయ్య మెల్లగా నవ్వుకున్నాడు. తలంతా తెల్ల జుట్టు. ఒకప్పుడు ఆ జుట్టే నల్లగా నిగనిగలాడుతూ అందంగా ఉండేది. దువ్వెన కూడా దూరేది కాదు. అంత ఒత్తుగా ఉండేది. ఇప్పుడేమో పొలం దున్నిన చెమటకి, పిల్లల ఫీజుల ఆందోళనకి, ఇంటి బాధ్యతల బరువుకి నల్ల రంగు కోల్పోయిందని అతనికి తెలుసు. కానీ ఇప్పుడు రామయ్యకు ఈ మధ్య అద్దం చూడాలంటే ఇష్టం లేదు. అద్దంలో కనిపించేది తానే అయినా ప్రపంచం తనను చూస్తున్నది మాత్రం పని అయిపోయిన మనిషి అని అతనికి అనిపించేది. ఆ తెల్ల జుట్టు చూసి ప్రపంచం చెప్పేది ఒక్కటే, మీ పని అయిపోయింది. రామయ్య జీవితం అంతా పనిచేశాడు. ఇల్లు నడిచింది అతని చేతుల మీద. పిల్లల భవిష్యత్తు నిలబడింది అతని భుజాల మీద. పొద్దున్నే లేచి పొలం చూసుకొని, సాయంత్రం పిల్లల చదువు అడిగి, రాత్రి భార్యతో మంచి చెడు 2 మాటలు మాట్లాడి రోజులు గడిపేవారు. అప్పుడు ఎవ్వరూ నీ అవసరం ఏమిటి అని అడగలేదు. కానీ ఇప్పుడు బస్సులో కూర్చుంటే ముసలాయన త్వరగా దిగండి అంటారు. ఇంట్లో ఏం చెప్పినా ఇప్పటి కాలం వేరు నాన్న అని నవ్వుతారు పిల్లలు. అతని మాటలకు కాలం అయిపోయిందంటారు. అతనికి బాధ కాదు, కేవలం ఒక సందేహం. నేను వృద్ధుడినయ్యానా లేదా ఈ సమాజమే తొందరగా ఎదిగిపోయిందా అని. ఒకరోజు రామయ్య ఇంటి ముందు మంచం మీద కూర్చొని ఉన్నాడు. మనవడు అడిగాడు, తాత నీకు ఇప్పుడు ఏం కావాలి అని అడిగాడు. రామయ్య కాసేపు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత మెల్లగా చెప్పాడు, డబ్బు కాదు, ఆరోగ్యము కాదు, పెద్ద ఇల్లు కాదు, నేను చెప్పే మాటలు 2 నిమిషాలు వినే మనిషి నాకు కావాలి అన్నాడు. ఆ మాట విన్న మనవడు మొదటిసారి చేతిలో మొబైల్ పక్కన పెట్టాడు. తాత పక్కన కూర్చున్నాడు. ఆ రోజు రామయ్య తన బాల్యం గురించి చెప్పాడు. తన తండ్రి గురించి చెప్పాడు. తాను చేసిన తప్పుల గురించి చెప్పాడు. తాను నేర్చుకున్న జీవిత పాఠాలు చెప్పాడు. అవి పుస్తకాలలో లేవు, యూట్యూబ్లో లేవు, గూగుల్లో లేవు. అవి కాలం మాత్రమే నేర్పిన జ్ఞానం. ఆ రాత్రి మనవడికి అర్థమైంది, వృద్ధులు బలహీనులు కాదు, వాళ్ళు కాలాన్ని మోసిన మనుషులు. సిల్వర్ జనరేషన్ అంటే రంగుపోయిన జీవితం కాదు, లోతు పెరిగిన జీవితం. అప్పుడు అర్థమైంది, వృద్ధులు భారం కాదు, వాళ్లే కాలానికి అర్థం. రామయ్య మళ్ళీ అద్దం చూసుకున్నాడు. ఈసారి నవ్వు వేరుగా ఉంది. తెల్ల జుట్టు మీద గర్వం కూడా ఉంది. ఎందుకంటే కాలం తనని వదిలిపోలేదు, కాలమే తనలో నిలిచిపోయింది. చివరగా యువత సమాజాన్ని ముందుకు తీసుకెళ్తే వృద్ధులు సమాజానికి దారి చూపిస్తారు. దారి చూపే వాళ్ళను దారిలో వదిలేయడమే మనం చేసే పెద్ద తప్పు. ఇది విన్న మీకేమనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఇది మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.